నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ప్రస్తుతం మెట్టుగూడ కార్పొరేటర్, బీఆర్ఎస్ లీడర్ అయిన సునీత గారు ఉన్నారు. మరి అక్కతోనైతే మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. అక్క ప్రస్తుతం అయితే అంటే ఎక్కడ చూసినా కొన్ని కష్టాలలో ఉన్నారు. ఇక్కడ రాజకీయంలో అంటే ఇప్పుడు ప్రస్తుతం పొలిటికల్ అనేది కాదు. ప్రజలు ఎక్కడ చూసినా హరిపూసలు పడుతున్నారని కూడా అనుకోవచ్చు ఇప్పుడైతే. అయితే ఇప్పుడైతే నిన్న కూడా మీ పార్టీ తరఫున మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అయితే ఒక దగ్గరికి వెళ్ళడం అయితే జరిగింది. అది కూడా మాధు పార్క్ అపార్ట్మెంట్స్‌కి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రజలతో మాట్లాడడం కూడా జరిగింది. మరి మీ బీఆర్ఎస్ తరఫున ప్రజలకి ఏం సందేశం ఇవ్వబోతున్నారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చెప్పేది ఏందంటే, మా కేసీఆర్ గారి ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా కేసీఆర్ గారు ఏమేం చేసిర్రో ఆ పనులలో గాని ప్రజలకు ఇబ్బంది పెట్టలే. డబుల్ బెడ్‌రూమ్స్ కట్టించిండు. అక్కడ ప్రజలకి ఇబ్బంది పెట్టలే. వరద బాధితులు వచ్చినప్పుడు దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలో తను కూర్చొని ఐడియా చేసిర్రు. అట్లా పబ్లిక్‌ని ఇబ్బంది పెట్టలేరు. ఒక రైతు బంధు ఇచ్చినా పబ్లిక్‌ని ఇబ్బంది పెట్టలే. దళిత బంధు ఇచ్చినా పబ్లిక్‌ని ఇబ్బంది ఏ ప్రయత్నం ఎటువంటిది ఏం చేసినా గాని పబ్లిక్‌కి ఇబ్బంది పెట్టకుండానే చేసిండు గాని అక్కడ. ఇప్పుడు చూసినట్టయితే బస్తీ దవాఖాన్స్ కట్టించిండు. హాస్పిటల్స్ కట్టించిండు. మన గూగుల్ స్కూల్స్ కట్టించిండు. కాబట్టి ఇన్ని కట్టించినప్పుడు ఒక పబ్లిక్‌ని కూడా ఎందుకు ఇబ్బంది పెట్టలే. అంటే కేవలం ఈయనే వచ్చిండు పబ్లిక్‌ని ఇబ్బంది పెట్టనీకేనా? పబ్లిక్‌ని ఏడిపించనీకేనా? గరీబ్ పిల్లలు అసంటిది చిన్న పిల్లలు వాళ్ళు ఎనకేసుకున్న పైసలతోటి వచ్చి ఈరోజు రేవంత్ రెడ్డికి ఇస్తున్నారంటే అర్థం చేసుకోండి. ఆ ప్రభుత్వం ఎంత దౌర్జన్యంగా. అంటే మా ఇండ్లు కూలగొట్టకండి మీకు దండం పెడతా అని మా దగ్గర ఉన్న గల్లల పైసలు కూడా వాళ్ళు తెచ్చి ఇస్తుర్రంటే ఎంత దౌర్జన్యమైన గవర్నమెంటో మీరు ఆలోచించాలిగ. అంటే ఇప్పుడు అక్కడ 500 కోట్లు పెట్టి గాంధీ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. మరి దానికి ఏమంటారు అసలు? అసలు అవసరం ఏముంది? మేమేమంటున్నామంటే పబ్లిక్‌ని ఇబ్బంది పెట్టే అవసరం ఏముంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సిందేంటి? పబ్లిక్‌కి ఏమేమి సమస్యలున్నాయో సమస్యలు తీర్చాల. ఆ సమస్యలు తీర్చనీకి ఉండాలా గానీ, పబ్లిక్‌ని ఇబ్బంది పెట్టి సమస్య క్రియేట్ జేసుకోవడం అవసరమా? అంటే కేవలం మీది ఏం బెనిఫిట్ వస్తదో అది చూసుకుంటున్నారు గానీ, పబ్లిక్‌ని మాత్రం చాలా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు ఎందుకు పెడుతున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమేమంటున్నామంటే అక్కడ ఇప్పుడు అది తీసే అవసరం ఏముంది? మీ ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళకన్నిచ్చిర్రు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడే అన్ని జేసిర్రు. కాబట్టి వాళ్ళకి ఏం అవసరం ఉందని తీసేస్తుర్రు. సరే తీసేస్తుర్రు. ఇప్పుడు అది అవసరం ఏముంది? ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కట్టిర్రు. మా కేసీఆర్ గారు. మరి ఎవరికీ ఇబ్బంది రాలేదు గదా! ఎందుకంటే ఇబ్బందొచ్చే పనులెందుకు? ఇప్పుడు మీకు ఇబ్బంది పనులు ఏమున్నాయి? మీకేమైనా ఇబ్బందొచ్చే పనులు మీకు ప్రాబ్లమ్ ఏంది? ఇప్పుడు ప్రజలకి ఏవైతే పబ్లిక్‌లో మీరు అనుకున్నారో అవి చేయండి 6 గ్యారంటీలు. ఆ గ్యారంటీలు చేస్తానన్నా కొంచెం పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఆ విగ్రహం చూసి ఈ ఆనందించేదైతే ఏం లేదు గదా! కడుపు నింపుకునేదైతే ఏం లేదు గదా! ఆ! ఇప్పుడు వాళ్ళు మొన్న ఒక మాట అన్నారు రేవంత్ రెడ్డి గారు. అది ఎంత పిచ్చి మాటలు చెప్పండి. ఒక అక్కడ వాళ్ళు ఓదారుస్తుంటే, వాళ్ళు ఏడుస్తుంటే నాకు నవ్వొస్తుంది. వాడు మెంటలా? పిచ్చా? నాకు అర్థమైతలే రేవంత్ రెడ్డి గారు. వాడేమన్నా మెంటలా మరి? వాళ్ళ ఇండ్లు కూలగొడుతుంటే ఏడవకపోతే నవ్వుతారా వాళ్ళు? అన్ని పిచ్చి మాటలు గాని, అదేదో పక్కకు నీ తమ్ముంది గూడా ఉంది మరి. నీ తమ్ముంది తీసేసేయి మరి. నీ తమ్ముంది ఎందుకు తీస్తలేవు? మేమనేది ఏమంటున్నానంటే, మీ తమ్ముడు ఎక్కడెక్కడున్నాయి? మీ ల్యాండ్స్, మీ అనుచరులు గాని, మీ బ్రదర్స్ గాని ఎవరెవరు ఏమేమున్నాయి? అవి తీసేస్తే బావుంటది. ఏందంటే వీడిని ఎట్లా పొందబెడతారో ఏమో తెలవదు గానీ, 3 ఏళ్ళు గూడా ఉంటాడో తెలవదు గానీ, మందుసురు మాత్రం ఎట్లంటే మురికి కాలువనే కొట్టుకపోతది వీనిది. ఎందుకంటే అంత దౌర్జన్యమైన పాలన ఉంది గాబటికి, ఆ మురికి కాలువలనే కొట్టుకొని నాకనిపిస్తుంది ఈయన గవర్నమెంట్. అయితే చూసినామైతే ఖమ్మం బాధితులు కూడా చాలా మంది వాపోతున్నారు. అంటే ఎందుకనంటే ఒక భూదాన్ భూములలో నుంచి కన్‌స్ట్రక్షన్స్ అయిన బిల్డింగ్ మొత్తం కూలగొట్టడం అనేది జరుగుతది అని కూడా చెప్తున్నారు. ఇంకొకటి మూసీ సుందరీకరణ అనేది కూడా చాలా మొత్తం వచ్చేసింది. అసలకి ఇవి 2 అసలకి జరిగితే ప్రజలు ఎలా అసలకి? ఖమ్మం ఇప్పుడు ఎవరైతే బాధితుల దగ్గర దౌర్జన్యంగా గుంజుకుంటున్నారో వాళ్ళకి ఇప్పటికే కాదు మా గవర్నమెంట్ వచ్చినాక కంపల్సరీ మా కేటీఆర్ గారు హామీ ఇచ్చిర్రు కాబట్టి అది కంపల్సరీ ఏ విధంగా ఉన్నా సరే ఆ పక్కన ఉన్న ల్యాండే గాని అదే గాని దగ్గర దగ్గర 1000 గజాల ఉన్నది జాగా కాబట్టి ఆ 3000 కనీసం వేలాలు ఉంది కాబట్టి అది కంపల్సరీ మా ప్రభుత్వం వచ్చినాక మేము తీసుకొని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు కంపల్సరీ కేటిస్తాం. హ్మ్. అంటే ప్రజలకు మీరు హామీ ఇస్తున్నారన్నట్టు. మీ ప్రభుత్వం వచ్చినాక ఏదైనా సరే చేసిస్తామని. అంతే గదా! ఇప్పుడు ఇదే గాదు. ఇక్కడైతే దౌర్జన్యంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుచరులు తీసుకున్నారో, వాళ్ళ తమ్ముళ్ళు గాని, వాళ్ళు ఏదేది తీసుకున్నారో కంపల్సరీ ప్రతి ఒక్కటి తీ తీ మా ప్రభుత్వం వచ్చినాక కంపల్సరీ మేము దానికేందో మేము రివెంజ్ తీసుకుంటాం. అదే గాకుండా సెక్రటరీ ఎదురుంగా ఎట్లయితే కట్టిర్రో ఆ బొమ్మ గూడా పంపిస్తాం రిటర్న్. హ్మ్. కంపల్సరీ రిటర్న్ ఏవేవైతే ఉన్నాయో అవి కంపల్సరీ చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు మేము జేసినయి కేవలం ఆయన ఒక ఇటుక గూడా పెట్టలేడు. మంది ఇటుకలు కూల్చనీకే వచ్చిండు.
అంతేగాని ఇంకా ఆడ పనికిరాని లెక్కలే చేస్తున్నాడు వాడు గాని ఇంకా ఏమిటికి పనికిరాడు వాడు. ఇంకా ఇదే కాకుండా వాళ్ళ ఎమ్మెల్యేలతోటి వాళ్ళ అనుచరులతోటి మా ఇంటి మీదకి గాని మా మీదకి గాని దాడిగా చేపిస్తున్నాడు. ఈ ప్రభుత్వం ఎట్లుందంటే దౌర్జన్యంగా ఉన్నది కాబట్టి మేము ఏమంటున్నామంటే మేము ఎక్కడికైనా సిద్ధమే, మేము దేనికైనా వెనకపోయేది ఏం భయపడేది ఏం లేదు. కాబట్టి మాకు నేర్పించింది మా కేసీఆర్ గారు ఒకటే ఒక పద్ధతిగా ఉండాలని చెప్పిండు. మూసి అనుకున్నారు కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. వాళ్ళు ఏదో వచ్చి మా అపార్ట్మెంట్స్ కూలగొడతాము చేస్తామని వాళ్ళకి తెలియదంట. వాళ్ళు కూడా అరే ఇన్నేళ్ళ పరిపాలన కొంచెం రేవంత్ రెడ్డి గారు ఇది ఒకటి బాగా చేస్తారు కదా అని అనుకున్నారంట. కానీ వాళ్ళకు ఎప్పుడైతే నెక్స్ట్ డే వాళ్ళకి వచ్చి లెటర్ ఇవ్వడం చేయడము, మీరు కాల్ చేయాలా ఇది అది అని అంటే ఇక స్టార్ట్ అయింది అక్కడ నుంచి. కనీసము ఆ ఖమ్మంలో మీరు చూసినట్టయితే 2 అయినాయి ఇన్సూరెన్స్. అంతా కూడా పొయ్యి మీద చీమ వారినట్టున్నది రేవంత్ రెడ్డికి. అసలు సిగ్గనిపిస్తలేదా? ఆ చిన్న పిల్ల ఏమన్నది అంటే ఈరోజు దేవుని దర్శనం తీసుకోవాలంటే కులంకు కూడా సంబంధించింది ఉండాలా అని అనిపిస్తుంది. ఆ చిన్న పాప ఏం చేసింది? వాడు ఒక మనిషేనా? కొత్తగా ఎన్నుకున్న కార్పొరేషన్, కొత్త గవర్నమెంట్. మీరు ఈ గవర్నమెంట్‌లో కొత్త కార్పొరేటర్ గెలిసి కూడా ఒక నెల కూడా కాలేదు. ఇట్లా చేస్తుంటే మన రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? ఇంకా దాని మీద చర్య ఎందుకు తీసుకోలే? ఇంకా కంప్లెయింట్ ఎందుకు పెట్టలే? మేము కూడా చూస్తాం. ఇంకా 2, 3 డేస్ చూస్తాము. దాని మీద మాత్రం మేము కూడా మా మహిళలమందరం పోయి మేము కూడా పెద్ద ఎత్తున ధర్నా చేద్దామని చూస్తున్నాము. ఎందుకంటే ఇప్పటికి కూడా ఆ పాప మీద చర్య ఇంతవరకు తీసుకుంటలేరు. మరి ఆ తల్లిని కూడా కనీసం ఓదారుస్తలేడు వచ్చి అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏందో తెలుస్తుంది. అక్క మాకు ఇటీవల కొన్ని విషయాలైతే తెలిసినాయి. అది మీ గురించి కొన్ని మీకు కాల్స్ అన్నట్టు ప్రాంక్ కాల్స్ గానీ, ఇంకా కొన్ని ప్రాంక్ కాల్స్‌లో గూడా కొన్ని విషయాలు గూడా బయట పెడుతున్నారు. అసలకి అది వాస్తవం అంటారా అసలకి? వాస్తవమేనండి. అది ఎవరో కాదు, ఒక ఎక్స్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎక్స్ ఎమ్మెల్యే అనుచరులు నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. బెదిరింపే అని కాకుండా రీసెంట్‌గా మా పాప నేను వెళ్తుంటే కూడా మా మీద కూడా దాడి జరిగింది. కాబట్టి ఆల్రెడీ ఫస్ట్ కంప్లెయింట్ ఉంది. ఆ కంప్లెయింట్ కూడా ఇంతవరకు చర్య తీసుకుంటలేరు. కాబట్టి ఇప్పుడు మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను టూ వీలర్ మీద చాలా తిరుగుతాన్నట్టు. టూ వీలర్ మీద తిరిగినప్పుడు కూడా కనీసం మా పాప వెంబడి పోయినప్పుడు కొంచెం ఇబ్బంది పెట్టిర్రు. ఇక ఎట్లా అంటే ఒక 5 డేస్, 10 డేస్ బ్యాక్ కూడా ఇబ్బంది పెట్టిర్రు. మాకు తెలుసు అది. కాబట్టి మేమేమంటున్నామంటే ఇవన్నిట్లకు లొంగిపోయి మేమేదో బెదిరించి మేమేం భయపడి ఇంట్లో ఉండేటోళ్ళం కాదు. మమ్మల్ని ఎక్కడి దాకా కొట్లాడినా పర్లేదు. మేము సిద్ధమే. మేము మాత్రం ప్రజల గురించి కంపల్సరీ కొట్లాడతాం, చేస్తాం. ఎవరెవరైతే ఈరోజు మా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని అన్నప్పుడు మేము కంపల్సరీ అంటాం కాబట్టి ఈరోజు నా మీద వాళ్ళు పగబట్టి ఇట్లా చేస్తున్నారు. అట్లేం లేదు. దేనికైనా సిద్ధమే. మేము రెడీ. మా కే మా కేసీఆర్ గారికి గాని, మా కేటీఆర్ గారికి గాని ఏమైనా గాని మేము ముంగటుండి మేము ఉంటాం కాబట్టి, మేము ఏదన్నా మేము అంటాం కాబట్టి ఈరోజు వాళ్ళు మా మీద దౌర్జన్యంగా నా మీద పగబట్టిర్రు. రేపు నాకేమైనా అయినా గాని ఆ ఎమ్మెల్యే అనుచరులే కారణం.